రైట్. ఈ సందర్భంగా గతంలో ఎవరెవరు ధర్మేంద్ర ప్రధాన్ లాగా రాజీనామాలు చేశారు అనే దానికి సంబంధించిన ఒక సమాచారం. 1956లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగనే రాజీనామా చేశారు. అక్కడ తమిళనాడులోని అరియాలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 140 మంది చనిపోతే రాజీనామా చేశారు. అసలు ఈ రాజీనామాల మీద ఒపీనియన్ని నేను లాస్ట్లో చెప్తాను. ఆ తర్వాత టిటి కృష్ణమాచారి గారు ఆర్థిక మంత్రిగా 1958లో పనిచేశారు. ముంద్రా కుంభకోణం చోటు చేసుకున్న సమయంలో ఆయన రిజైన్ చేశారు. వికే కృష్ణ మేనన్ రక్షణ మంత్రిగా 1962లో వ్యవహరించారు. భారత్ చైనా యుద్ధం జరిగింది. అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. వీటన్నింటి వెనుక ఒకసారి చరిత్ర తవ్వి చూస్తే ఘోర వైఫల్యాలు, నీచ రాజకీయాలు కనిపిస్తాయి. మాధవరావు సింధియా యాక్చువల్గా ఇక్కడ రక్షణ మంత్రిగా వికే కృష్ణ మేనన్ కాదు, నెహ్రూ అనేటటువంటి వ్యక్తి. ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినప్పుడే ప్రధానమంత్రిగా ఆర్మీ మీద దృష్టి పెట్టాలి, అసలు పక్కన పెట్టి మనకు ఆర్మీ అవసరం లేదన్నాడు ఆయన. తర్వాత మాధవరావు సింధియా పౌర విమానయాన శాఖ మంత్రి 1993 నాడు. ఆ కాలంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం ప్రమాదానికి గురైన వెంటనే ఆయన రిజైన్ చేశారు. నితీష్ కుమార్ 1999లో రైల్వే మంత్రిగా రిజైన్ చేశారు. వెస్ట్ బెంగాల్లోని గైజల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 290 మంది చనిపోతే రిజైన్ చేశారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా 2000 సంవత్సరంలో రిజైన్ చేశారు. ఇది కూడా ఒక ప్రమాదానికి సంబంధించి. అలాగే శివరాజ్ పాటిల్ హోంమంత్రిగా 2008లో రిజైన్ చేశారు. యూపీఏ తొలి దఫా హయాంలో శివరాజ్ పాటిల్ ఈ కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. వారు అధికారంలో ఉన్న సమయంలోనే ముంబైలో భీకర ఉగ్రదాడులు జరిగాయి. ఓకే, ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు భీకర ఉగ్రదాడి లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే రాజీనామా చేశారని నేను అంటాను. ఇక సురేష్ ప్రభు, ప్రధాని మోదీ ఈయన 2017 రైల్వే మంత్రిగా తొలి దఫా హయాంలో సురేష్ ప్రభు గారు రైల్వే మంత్రిగా పనిచేశారు. రైలు ప్రమాద ఘటనలకి బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా రిజైన్ చేశారు. అయితే రిజైన్ చేసేయటం అనేది సమస్యకు పరిష్కారం ఎప్పుడూ కాదు. అప్పటి వరకు ఆయన చేసుకొస్తున్నటువంటి పనిలో స్వయంకృత అపరాధం ఉంటే, ఇంటెన్షనల్గా తప్పులు చేస్తుంటే కనుక రిజైన్ చేయాలి. అమ్ముడుపోయో ఈ చైనా వాడుకో పాకిస్తాన్ వాడుకో తాకట్టు పెట్టేసి నైతిక విలువలన్నింటినీ కూడా వదిలేసి అవినీతి కార్యకలాపాలు, దేశాన్ని అమ్మేటటువంటి విధానాలు చేస్తే రాజీనామా చేయాలి. ఒక యుద్ధంలో ఓడిపోతే రాజీనామా చేయాలి. ఉగ్రవాద దాడుల ఘటనలు జరిగితే రాజీనామాలు చేయాలి. వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతూ ఉంటే రైల్వే శాఖ వంటి వాటిల్లో రాజీనామాలు చేయాలి. అంటే మనకు చేత కావట్లేదని అర్థం. కానీ విద్యాశాఖ వంటి వాటిల్లో రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయినా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడానికి గల కారణం ఆయన బహిరంగ లేఖలోనే స్పష్టంగా చెప్పారు. ఈ నిరసన పేరిట కొంతమంది విద్రోహ శక్తులు అలజడులు క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. సో నేను రాజీనామా చేస్తేనే సరే వీళ్ళు ఆగుతారా లేదా చూద్దాం, ఆ ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నానని చెబుతూనే యువత యొక్క ఆకాంక్షలు నెరవేరాలని ఆయన కోరారు. చూద్దాం, ఈ రాజీనామా అనేది అంత చిన్న విషయం కాదు. ఏదో పెద్ద వ్యూహ రచనకి విఘాతం కలిగించడానికి, ఎవరి వ్యూహ రచన అంటే విఘాత శక్తుల వ్యూహ రచనకి విఘాతం కలిగించడానికి చేసినటువంటి ఒక రాజీనామాగా నేను చూస్తున్నాను. ఈ దుష్టశక్తుల ఆటలు కట్టే రోజులు అతి కొద్ది కాలంలోనే మనం చూస్తాం.